రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం అంటూ వచ్చే నెల 11, 14, 17న పోలింగ్, 3 విడతల్లో ఎన్నికలు అమల్లోకి. ఎన్నికల కోడ్ 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు. తొలి విడతలో 4,236 పంచాయతీలకు ఎలక్షన్స్, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. మొత్తంగా 1,66,00,000 మంది ఓటర్లు అంటూ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ చూద్దాం, తర్వాత వీళ్ళు ఎవరిని ముంచుతారో చెప్తా, నేను ఎవరికి డోకా చేస్తారో కూడా చెప్తా. ఫస్ట్ అయితే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. నామినేషన్ స్వీకరణ ఇగో రేపటి నుంచే స్టార్ట్, మొదటి విడతకి రేపటి నుంచే స్టార్ట్. ఇగో నామినేషన్ ఫైనల్ డేట్. మళ్ళీ ఇది పక్కన మళ్ళీ ఏమైనా అటు అవుతుందా అంటే ఇప్పుడు ఏం లేదు, ఇక ఇది పక్కనే. ఎందుకంటే జూబ్లీస్ లో గెలిపించినాక వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వీళ్ళకి ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటే, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు కోరుకున్నటువంటి 42% కూడా ఇవ్వకుండా పోవచ్చు ఎన్నికల కానీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రిలీజ్ చేసేసింది. నామినేషన్ తుదిగడ 29 వరకు లాస్ట్ నామినేషన్ వేయొచ్చు. రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు వేయొచ్చు. నామినేషన్లు పరిశీలించేది ఈ నెల 30 తారీఖు నాడు. నామినేషన్ ఉపసంహరణ అంటే విత్డ్రా చేసుకునేది వచ్చే నెల 3 తారీఖు విత్డ్రా చేసుకోవచ్చు. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అదే రోజు. ఇట్లా విత్డ్రాల్ ఎవరెవరు అయిపోతారో అలా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనల్ గా లిస్ట్ ప్రకటిస్తారు. ఇక తర్వాత పోలింగ్ ఎన్నడు? ఫస్ట్ పోలింగ్ 11 నాడు. అంటే మొదటి విడతలో జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 4,236 పంచాయతీల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సర్పంచులు, అందరు ఉప సర్పంచులు, అందరు వార్డు మెంబర్లు, ఇక ఆ పాలకవర్గం అంతా కూర్చునే దినం ఒకటి ఉన్నది, అదే 11 తారీఖు. ఈ 11 కోసానికి చాలా మంది ఎదురు చూసిర్రు, కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూసిర్రు. ఎప్పుడు వస్తాయా ఎన్నికలు, ఎప్పుడు సర్పంచ్ అయిదామా, ఎప్పుడు నమస్తే సర్పంచ్ సాప్ అనిపించుకుందామా, ఎప్పుడు ఉప సర్పంచ్ సాప్ అని అనిపించుకుందామా అని ఇట్లా కుతూహలంతో ఉత్సాహంతో ఒక 3-4 ఏళ్ల నుంచి ఆ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి ఇక ఇది అయిపోగానే సర్పంచ్ మా సార్లను గెలిపియాలి, మళ్ళీ ఆ సార్లతో కొంత లబ్ధి పొంది మేము కూడా గ్రామాలలో గెలవాలి, ఫైనల్ గా మేము కూడా సర్పంచ్లను అనిపించుకోవాలని విపరీతమైన ఉత్సాహంలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉత్సాహం అందరికీ ఉంటుంది, పైసలు కూడా అందరు ఖర్చు పెడతారు, కానీ దొంగవడో దొరవడో గుర్తుపట్టాల్సింది మాత్రం నీ చేతిలోనే ఉంది. మీరే హక్కును వినియోగించుకోవాలి. ఏ హక్కుని? ఇలా జూబ్లీస్ లా సగం మంది ఓట్లేసి ఇంట్లో పడినట్టు ఊర్లలో చేయరు కాబట్టి కనీసం కరెక్ట్ అయిన పర్సన్ని, అసలైన నాయకుడిని ఎన్నుకోర్రి, జరా ఖరాబ్ కాకుండా తర్వాత బాధలు పడకూర్రి. తర్వాత వాడు ఇట్లా దోసుకుంటాడు, వాడు అట్లా దోసుకుంటాడు, వీడు ఇంతగానో పర్మిషన్లకు పైసలు తింటుండు, వాడు అంతగానో తింటుండు, వీడు కాంట్రాక్ట్లు చేసుకుంటుండు, వీడు ఈ పని చేసుకుంటుండు, ఆ పని చేసుకుంటుండు, ఎన్నో చెప్తారు. తర్వాత ముందే చదువుకున్నోడిని, ఆలోచన శక్తి ఉన్నోడిని, విఘ్నుణ్ణి, తెలివైనోడిని, పనికొచ్చేటోడిని ఎన్నుకోరు. అంతే తప్ప దొంగలకి లేకపోతే సన్నాసులకి సద్దులు కట్టి తర్వాత బాధపడకూరు. ఇలా వాడు ఇచ్చిన క్వార్టర్ సీసకో లేకపోతే 500 రూపాయలకు ఓటేస్తారంటే అడక తింటారు. ఎట్లా అడక తింటారు? నీకు ఆడు పర్మిషన్ అయ్యాడు పైసలు ఇచ్చేదాకా, నువ్వు కట్టుకునే బుడ్డ ఇంటికి, ఆ ఇంటి కోసం పర్మిషన్ కోసం మళ్ళీ యాడ్ను అప్పు చేసి మళ్ళీ ఆయనకు పోయి లంచం ఇచ్చి రావాలి. అందుకే దొంగలను ఎన్నుకోకుండ్రి, నిజంగా అసలైన నాయకుని ఎన్నుకోండ్రి. అంతటా పైసలు ఉన్నా లేకున్నా కొంత ఆలోచన పరుడైతే ఒకసారి యాడ్ చేసుకోరు. మీరు ఒక 500 రూపాయలు తీసుకొని ఇలా ఒక ఓటేసేస్తావు కదా, ఆ దొంగ నువ్వు ఇల్లు కట్టుకునేట్టున్నాడు 10,000 పర్మిషన్ అడిగింది అనుకో, నీ 500 యాడున్నట్టు లెక్కేసుకో ఒకసారి. అదే ఒకవేళ నిజాయితీ పరుని నువ్వు ఎన్నుకుంటే వాడు లంచం తీసుకున్నాడైతే చదువుకున్నోడైతే, విఘ్నుడైతే, ఆలోచన పరుడైతే నీ 500 రూపాయలతో అక్కరనే లేదు. ఆనాడు 10,000 రూపాయలు తీసుకోకుండానే సంతకం పెట్టి పంపిస్తాడు. నీకు ఏమనిపిస్తుంది అప్పుడు? సో ఎవరి కాళ్ళు ఫస్ట్ ఒక పర్మిషన్లే కాదు, అభివృద్ధిని కూడా చూడండి, వాళ్ళ ఆలోచనను కూడా చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా కాదు, నిజంగా వాడు ఊరికి ఉపయోగపడతాడా లేదా చూడు. అంతే తప్ప తొందరపడి ఆగమైపోయి ఏమున్నతి మా ఓడు, మా కులపోడు, మా కెరుకున్నోడు, మా పక్కపొంటోడు నాకు చుట్టమవుతాడు, ఇవి కావు. ఇవి మన కడుపుకి ఏం పెట్టాయి. ఆ టైంకు మాత్రం వాడు తీయటి మాటలతోని తీర్థం పోతేదో అయిందన్నట్టు తీయటి మాటలకు పడితిరా ఆగమైపోతారు. కరెక్ట్ అయిన ఒడవడు దాంతో మనకి ఏం వెళ్తుంది, ఏం పనులు అవుతాయి, ఏం చేస్తారు. ఇలా ఎమ్మెల్యేలు సక్క పని చేస్తారని మనమే తిట్టుకుంటున్నాం, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడని చెప్పి మనమే అంటున్నాం, ఏది కూడా సరిగ్గా చేయట్లేదని. మరి అట్లాంటప్పుడు గ్రామంలో నీకు రేపు పొద్దుగా లేస్తే వాడు కనపడేటోడు, పైగా నీ ప్రతి పనికి మన అవసరం పడుతుంది. అట్లాంటప్పుడు ఎలాంటి ఎన్నుకోవాలి? నీకు అందుబాటులో ఉండాలి, నీకు సహాయం చేసేటోడు అయి ఉండాలి, నీకు సేవ చేసేటోడు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఎన్నుకోండి తప్ప ఉత్తగానే ఏదో ఇక వచ్చిన ఎన్నికలు అన్నట్టుగా పండుగ వచ్చింది వేసేద్దాం, ఎవడైతే ఉన్నది మనదేం పోయింది, వాడి దోపిడి వాడి చేస్తాడు, ఆ దోపిడి నేను చేస్తాను, ఇప్పుడే వాంతాడా వీంతాడా. కొంతమంది దొంగలు మస్తు అవుతారు. ఇక వీడేమంటాడు, వీనెనక తిరుగుతాడు, పొద్దుగాల వానెనక, రాత్రి వీనెనక, మధ్యాహ్నం ఇంకొతోని ఇక తిరుగుతూనే ఉంటాడు. ఆడు అని పని అదే. ఇక వాడు ఆడుంటాడు, ఈడుంటాడు, ఇక్కడ అక్కడ చెప్తాడు, అక్కడ ఇక్కడ చెప్తాడు, ఈ పైసలు అటు తీసుకోతాడు, అటు అంటారు. మన అంతా ఎట్లుంటుంది అంటే ఈ పండుగని వాడు డబల్ పండుగ చేసుకుంటాడు.
ఓట్ల పండుగ అని మనం పెట్టినాం కదా, దాని వాడు డబల్ బొన్నాంజా పండుగ చేసుకుంటాడు. వానికి ఇక ఫుల్ హ్యాపీగా, ఎందుకంటే పొద్దుగాల ఉంటాడా రాత్రి ఉంటాడా. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తుపట్టుర్రి, అట్లాంటి వాళ్ళని దగ్గర రానియకుండ్రి. నిజంగా మీకు గ్రామానికి సేవ చేయాలని ఉంటే, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలని బిడ్డల లెక్క చూసుకోవాలని కనుక ఆలోచన ఉంటే అట్లాంటి వ్యక్తులను ఎన్నుకోండి. అట్లాంటి వాళ్ళతో అభివృద్ధి జరుగుతుంది. అట్లాంటి వాళ్ళతో కొంచెం ముందర పడతాం. మనకు పొద్దున్న లేస్తే ఎగ్జాక్ట్గా అంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉంటాడు కాబట్టి ఆయన ద్వారా ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా, అది అధికార పార్టీయా ఏ పార్టీ నేను అంట, మళ్ళీ అధికార పార్టీ కొంతమంది అంటారు అన్న అధికార పార్టీలను కూడా గెలిపిమంటావా అంటే అది మీ ఇష్టం. అది బట్ కరెక్ట్ అయిన క్యాండిడేట్ అయ్యింటే ఏ పార్టీ అయినా కానీ పార్టీ చూడకూరి. ఎట్లా పార్టీ సింబల్ కాదు, తర్వాత పోయి మళ్ళీ మందల కలిసేటోళ్ళు వీళ్ళంతా. నువ్వు ఇలా ఎన్ని కథలు పడ్డా తర్వాత ఈ బర్రెలని పోయి ఆ మందలు కలుస్తాయి. మళ్ళీ మమ్మల్ని బర్రెలు అంటావా అంటే మరి ఆ ఊర్లలో అంటారు, నేనేమనాలి, అది నాదా తప్పది. పోయి కలుస్తారు కాబట్టి మందలు కలుస్తారు కాబట్టి బర్రెలు అంటారు. ఎందుకంటే ఈ పార్టీలు ఉండి ఇలా ప్రతిపక్షం నుండి గెలిచి మళ్ళీ అందులో పోయి కలుస్తారు చూడు, వాడిని అంటున్నాం మనం. ఆల్రెడీ ఉన్నోడు ఎట్లాగూ ఆ మందలు ఉన్నట్టే. కానీ వేరే పార్టీలో గెలిచి ప్రజలందరూ ఏమో నిన్ను బీఆర్ఎస్లో ఉన్నవనో లేకపోతే బీజేపీ సానుభూతి పరువనో నీకు వేస్తే నువ్వు తీసుకపోయి మళ్ళీ అంటగడితే చెప్తే ఇక దాన్ని బర్రనకపోతే ఏమంటారు, దొంగ బర్రెని అంటారు. అందుకే జాగ్రత్తగా ఉండుర్రి, ఆ దొంగ బర్రెలను గుర్తించుర్రి. సో ఇక్కడ మొత్తానికైతే ఇక పోలింగ్ సమయం ఏంటంటే అదే రోజు ఇగో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవుతాయి. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 నుంచి మోస్ట్లీ 4 or 5 వరకు, 5 గంటల వరకు. చిన్న పంచాయతీలు అయితే జల్దీ అయిపోతే, జర పెద్ద పంచాయతీలు బూతులు ఎక్కువ ఉంటే లేట్ అయిపోతుంది. ఓవరాల్గా ఒక 5-6 గంటల వరకు అంటే రిజల్ట్ వచ్చేస్తుంది. ఆనాడు సర్పంచ్లు అయిపోతారు. ఇక పండుగ చేసుకోరు ఇక అయ్యేటోళ్ళు. ఇగో అయ్యేది మళ్ళీ నిలబడేది 4 అవుతారు, అయ్యేది ఒకడవుతాడు. కాకపోతే జాగ్రత్త ఉండండి. ఇంకోటి ఇది అయిపోయినాక మొత్తం అయిపోయిందని కూడా టెన్షన్ పడకూరి. పెండ్ల మేళ్ళ పుస్తకాలు కూడా అమ్మి నేను పోటీ చేసిన అంటే ఎవడు చేయమన్నాడు, నేను ఎవడు అడిగింది నిన్ను? ఇప్పుడు నీకు షోకుండి నీకు తాడ పైసలు లేకపోతే దానికి ఎవడేం బాధ్యుడు? ఏం చేయాలి? దానికి ఓపిక ఉంటే, పైసలు ఖర్చు పెట్టగలిగి ఉంటే, దమ్ముంటే పెట్టుకోవాలి. ప్రజలకు ఎట్లా ఇప్పుడు నువ్వు ఎంత చెప్పు, పైసలు అయితే ఖర్చు అవుతాయి దానికో దీనికో, కనీసం దావతులకు, కనీసం ఇంకో దానికి. కాబట్టి డైరెక్ట్గా ఓటుకు నోటు పంచకుండా వేరే వాటికి ఖర్చు అవుతాయి. కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నాం. ఒకవేళ పోయినాక మళ్ళీ బాధపడు, అయ్యో నేను ఇట్లయినా అంటే మళ్ళీ వాళ్ళు దారిపోతే వాళ్ళు ఏం చెప్తారు? ఓడిమన్నారు రవి నీకని చెప్తారు. అయితే ఇది పోయినంత మాత్రం టెన్షన్ పడకూరి. ఆ తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి, అందులో మీ అదృష్టం పరీక్షించుకోరు. అది కూడా పోతే సొసైటీ చైర్మన్లు ఉంటాయి, పిఎస్సిఎస్లు, అందులో కూడా ట్రై చేసుకోండి. అంతే తప్ప మొత్తం అయిపోయిందని చెప్పి ఆగం కాకూరి. ఎందుకంటే ఆ తర్వాత వార్తలను మనమే చదువుతాం. ఎన్నికల్లో పోటీ చేసినట్ట, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నట, ఆత్మహత్య చేసుకోనికి ప్రయత్నం చేసినట్టు అని వార్తలు చూస్తాం మనమే. ఈ రెండో విడత 30 ఏది ఈ నెల నామినేషన్లు. అయితే రెండో విడత ఎన్నికలు ఎన్నాడో చూస్తాం. ఇక అంతే. ఇగో వచ్చే నెల 14, ఇది 11 అయిపోకుండా 3 రోజులలో 14లో రెండో విడతలు అయితే, మూడో విడతల ఈ 17 అయిపోతుంది. అంటే డిసెంబర్ నెలలో మొత్తం డిసెంబర్ 17 కల్లా అంటే ఇదొక 4 రోజులు, అదొక 17 రోజులు, 21 రోజుల మొత్తం ఎన్నికల తతంగం అంతా పూర్తి కాబోతా ఉంది. గ్రామ పంచాయతీలన్నీ కూడా పాలకవర్గాలతో నిండిపోనున్నాయి. కాకపోతే ఇక్కడ చాలామంది గత సర్పంచులు, అంటే గతంలో సర్పంచులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా మేము ఈ ఎన్నికలను జరగనీయము, మా బిల్లులు ఇంతవరకు రాలేవు, మా బిల్లులు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము చేసిన పనులకే దిక్కు లేదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం కదా. సో మరి వాళ్ళందరి నిర్ణయం ఏంటిదో మనకు ఇవాళ రేపట్లో తెలిసిపోతుంది, వాళ్ళు ఏమంటారు ఎందుకోసం. ఇగో రాష్ట్రంలో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, 17న మూడో విడత జరగనున్నట్టు అని చెప్పి ఇక్కడ బ్యాలెట్ పేపర్లను అయితే అదే విధానంలో ఎన్నికలు అయితే సర్పంచ్ వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్రంలో 1,66,55,186 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. వీరిలో 81,42,231 మంది పురుషులైతే 85,12,455 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 500 మంది ఉన్నారు. మొదట విడతగా ఇతరులు అంటే మళ్ళీ ఎవరన్నా అంటే కొంతమంది తెలుసుగా మనకు ట్రాన్స్జెండర్స్, మళ్ళీ ఇతరులు అంటే వాళ్ళు ఎవరు అని చెప్పి డౌట్ పడారు. 500 వాళ్ళు. మొదటి విడత నామినేషన్లు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 నుంచి రెండో విడత, డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరిస్తారంటూ ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది.